రామకృష్ణారెడ్డి సజ్జల బాస్ వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరే ఉన్నారు అనే మాటలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. అంటే వాళ్ళకి తెలియకుండా ఏ జరగలేదు అనేది. ఖచ్చితంగా అందుకోసమనే సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిళ్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే మాట ఏం చెప్తారు మీరు? సార్, ముఖ్యంగా ఏదైతే టీడీపీ పార్టీ ఆఫీస్ పగలగొట్టిన దాంట్లో సజ్జల భార్గవ్ గారు అక్కడ లేరు. పాపం సజ్జల సకల శాఖ మంత్రులు ఆయన అక్కడ లేరు. కానీ ఎందుకు భయపడుతున్నారు? వచ్చిన వాళ్ళలో వీళ్ళ తాలూకా కార్లు ఉన్నాయా? లేకపోతే వాళ్ళని నాలుగు కుమ్మితే వీళ్ళ పేర్లు బయటకు వస్తాయా? కర్త కర్మ క్రియ ఎవరు? నిన్న మొన్న కూడా ఎమ్మెల్యేగా మానేసి ఎంపీగా పోటీ చేస్తానంటే సజ్జల బాబాయ్ గారు స్క్రీన్ మీదకి రాకుండా వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు తెర మీదకు తెస్తున్నారు? ఆల్మోస్ట్ ఎస్కేప్ అయిపోయారా? భార్గవ్ గారు దేశం దాటి వెళ్ళిపోయారా? తెనాలి ఒక కేసు ఉంటుందండి, నాకు చాలా ఇంట్రెస్టింగ్ కేసు. పాపం ఆ పాప ఏదో వైసీపీకి ఫేవర్గా మాట్లాడితే ఆ అమ్మాయిని చంపేసి దాని నింద తెలుగుదేశం మీద వేయాలన్న ఉద్దేశంతో ఆ బిడ్డని నిర్దాక్షిణ్యంగా ట్రైన్లోంచి నెట్టి చంపేశారు. తిరగదోడతాం, దేన్ని వదలం. ఏ ఆడబిడ్డ చావుకి అన్యాయంగా బలి చేసిన ప్రతి ఒక్కడిని చొక్కా పట్టుకొని ఈడ్చుకొస్తామండి. ఒక పసిబిడ్డ తల్లి ఏదో మాట్లాడింది, మాకెవరు శత్రువులు లేరండి. వైసీపీ కార్యకర్తలే మాకు శత్రువులు కాదు. పాపం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళు. ఈరోజు రాజు రాజు తన్నుకుంటే మధ్యలో బలయ్యేది సైన్యం అన్నట్టుగా మాకేమి వైసీపీ కార్యకర్తల మీద శత్రుత్వం లేదు. ఇలాగంటి జనాల్ని తప్పుడుగా పంపిస్తున్నారు. ఈ రోజు అక్కడ దాడి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ పాపం అద్దాలు పగలు కొట్టే వాళ్ళు ఇంకొకళ్ళేనండి. మీకు మనిషికి ఎంత కూలి ఇస్తారు? 500, మేము 2000 ఇస్తాం. ఆ గంటెళ్ళి టకటక అద్దాలు పగలు కొట్టండి. అద్దాలు మీరు నేను పగలు కొడితే పగలవండి, కోపంతో పగలు కొట్టినా పగలవండి. దానికి ఆయుధాలు ఉంటాయి, అవి తీసుకొని వాడాలి. ఈరోజు మరి బలయ్యేది ఎవరండి? పాపం ఆ కొట్టడానికి వచ్చిన వాళ్ళలో కొట్టించే వాళ్ళు ఎవరు, కొట్టే వాళ్ళు ఎవరు? ఇవంతా కూడా నోటెడ్ అవుతుందండి. సీసీ ఫుటేజ్లో కార్ నెంబర్లతో సహా ఆ దరిదాపులు ఉండే ఫోన్లు అండి. అంటే అక్కడ కాకుండా డీజీపీ ఆఫీస్ దగ్గరలో 10 కార్లు ఆగున్నాయి అక్కడ పగల కొడుతున్న టైంలో. ఆ తర్వాత అటువైపు ఒక కళ్యాణ మండపం చివరి వైపు ఇంకొక 8 వెహికల్స్ ఆగున్నాయి. అవి ఎవరువో. ఇప్పుడు మాకు పగల కొట్టిన వాళ్ళకంటే ఆ వెహికల్స్ ఓనర్లు, ఈ వెహికల్స్ ఓనర్లే మాకు కావాలండి. వాళ్ళేమి ట్రావెల్స్ కాదు. ఇప్పుడు మాలాంటి వాళ్ళం అంటే ఏదో ఇబ్బంది అయ్యి కారు లేక ట్రావెల్స్ వాళ్ళని పెట్టుకొని వచ్చేస్తాం. వాళ్ళు ట్రావెల్స్ కదండి, ఓన్ కార్లు. 4 1 4 5 4 9 వేసుకున్న పెద్ద పెద్దోళ్ళు వాళ్ళందరూ వస్తారు. తవ్వుతున్నాం నిధులు నిక్షేపాలు కాదండి బయటకు వచ్చేది, మొత్తం నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. సో ఇక్కడ మోర్ ఓవర్ జరిగింది ఏంటంటే, అదే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎవరైతే పాత్రదారులు అక్కడ కనిపిస్తున్న వాళ్ళు కాదు, సూత్రధారులు ఎన్నుకున్న వాళ్ళు ఏ విధంగానైతే కావాలని అడుగుతున్నామో అదే విధంగా కూడా ఇక్కడ కూడా అక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. కానీ వాళ్ళ వెనుక ఎవరున్నారు? 100% అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సజ్జల గారు భార్గవ్ గారు కానీ అక్కడ లేరు సార్. మరి వాళ్ళు ఎందుకు టెన్షన్ పడుతున్నారు మీరు ఆలోచించండి. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తనముడ్డు అదే ముందు హైకోర్టులో బెయిల్ వేసుకోవడానికి గల కారణాలు ఏంటి? తలసిల్ల రఘురామ్ అనే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అడ్డా చూసుకొని మైలవరం, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం అంతా సివిల్ కబ్జాలు చేసి పడేశాడు. నిన్న నాకు సంబంధించిన పాపం ఎవరో క్లయింట్ కేసులో కూడా తలసిల్ల రఘురామ్ అనే అతనే ఉన్నాడు. రిజిస్టర్లతో తప్పు చేపించారు సార్. దొంగ సర్వే నెంబర్లు వేపించి రిజిస్ట్రేషన్లు చేశారు సార్. ఎంతమంది బలైపోయారో, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడిపోయినాయో. రిజిస్టర్లు సస్పెండ్ అయితే ఎవరు చెప్తే చేశాడు రిజిస్టర్లు? కష్టపడి చదువుకున్నావుగా, వాడెవడో తప్పు చేయమంటే చేస్తావా? వాడు ఉంటాడు, రేపు ఇంకొకళ్ళు వస్తారు. సిగ్గు లేదా నీకు? చదువుకోవట్లేదా మీరు అంటూ ఈ రోజు మనం ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేస్తున్నావు, పోలీస్ వ్యవస్థను క్వశ్చన్ చేస్తున్నావు. ఎందుకంటే తప్పు చేయకూడదు నువ్వు. ఈ రోజు మరి అటువంటి వాళ్ళకి శిక్ష వేసావా? జోగి రమేష్ గారు ఇన్ని 10 వెహికల్స్ వేసుకొని వెళ్ళి ఏది పాపం చంద్రబాబు గారు ఇల్లు ముట్టడి చేస్తే, చంద్రబాబు గారట మరి జోగి రమేష్ గారు ఒక డ్రైవర్ అట, దళితుడట, చంద్రబాబు గారు తిట్టేశారట. మరి నాయన అతనేమన్నా పోలీసుడా? నేమ్ బ్యాడ్జ్ మేనక పెట్టుకోవడానికి, నేమ్ బ్యాడ్జ్ నేమ్ చూసి ఇతను ఏ కులం అని నువ్వు ఐడెంటిఫికేషన్ చేయడానికి డ్రైవర్ ఏం చేస్తాడు? డ్రైవింగ్ పని చేసుకుంటాడు. పాప ఆ గొడవ జరుగుతున్నప్పుడు కార్ రివర్స్ చేసుకోవాల్సిన వ్యక్తి కార్ వదిలేసి గన్మెన్ నెట్టేసి పిఎన్ నెట్టేసి పాపం జోగి రమేష్ గారిని కాపాడబోతుంటే చంద్రబాబు నాయుడు గారు నువ్వేంటి, నీ కులం ఏంటని మాట్లాడారట. ఇది ఒక పెద్ద బోయపాటి సినిమా స్టోరీనో, ఒక పెద్ద కథ కమానిషమో తప్ప ఇదంతా స్క్రిప్టేనండి. సో ఇదంతా అర్థమవుతుంది.